ఈ మూవీ ప్రమోషన్ మీరెందుకు చేస్తున్నారని నన్ను ఆడియన్స్ తిట్టేలా చేస్తున్నారేమో అని డౌట్ నాకు. ఎందుకండి ఇది కూడా అయ్యో నారాయణ అంటారా? సినిమా, మంచి సినిమా. ఒకసారి పేరు చెప్పరా? సినిమా పేరా అంటే మీ నోటితో అంటే బాగుంటుందేమో. మేము చాలాసార్లు చెప్పాము. ఇప్పుడు నా నోటి నుంచి ఆయన సినిమా పేరు చెప్పాలి. ఇప్పుడు నేను తిడతారేమో సార్ జనాలు. ఎందుకండి ఎందుకు తిడతారండి? చెప్పండి సార్. నేను చెప్తా కాదు మీరే చెప్పండి. లోపలికి వస్తే చెప్తా. లోపలికి రా చెప్తా. లోపలికి రా చెప్తా. మీకు ఏమన్నా బాగుందా టైటిల్? ఏంటండి ఏమైంది మీకు అసలు? ఆ టైటిల్ ఎందుకు పెట్టినట్టు? లోపలికి రా చెప్తా అనేది మీకు జస్ట్ ఆ పదం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ సపోజ్ మీరు మీ అబ్బాయి బయట అల్లరి చేస్తున్నాడు అనుకోండి, అక్కడ చుట్టాలు ఉన్నారు అని తిట్టాలి, ఏం చెప్తారు మీరు? రా లోపల నీ సంగతి చెప్తాను. లోపల రా చెప్తా అంటారు. కోపంగా ఉంటే సంగతిని కూడా వస్తుంది కదా. అలాగే ఓ మాస్టర్, హెడ్ మాస్టర్ పిల్లలు అరెస్ట్ చేస్తున్నా అదే వాడతాడు, లోపల రా అనే సంగతి చెప్తా అంటారు. అవును. సో లోపల రా చెప్తా అనే పదంలో ఎప్పుడు అలాంటిదేం లేదండి. ఓ మనం తీసుకోవడంలో ఉందంటారా? సో మీరు తీసుకోవడం రాంగ్ తీసుకుంటున్నారంటే అది చివరికి మన బుద్ధి మీదే ఆయన టార్గెట్ చేశారు. సో లోపలికి రా చెప్తా ఇస్ ద మూవీ నేమ్. దానికి సంబంధించిన డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ మన రాజేంద్ర గారు అనమాట. ఒకటి ఇవన్నీ ఏమిటి అసలు? మీరు యాక్టర్గా చేశారంటే ఓకే, మళ్ళీ మీరే డైరెక్షన్, మీరే ప్రొడక్షన్, ఇవన్నీ ఏంటి అంటే? ఒకటండి, ఇక్కడ మెయిన్ 3 క్రాఫ్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఒకటి హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, వీళ్ళు ముగ్గురు చేతిలోనే ఎనీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే సినిమా ఆగాలన్నా తీయాలన్నా. సో చాలా సినిమాలు వీళ్ళ ముగ్గురు ఈగోల వల్ల చాలా సందర్భాల్లో చాలా జరిగినవి ఉంటాయి. సో అదేమి నా సినిమాకి అడ్డు రాకూడదు అనేది ఒకటి. రెండోది, అసలు నేను ప్రొడ్యూసర్గా పెట్టాను, నాకు ఎవడో దొరకలేదు. నేను ఇంకో అబ్బాయి యూఎస్లో గణేష్ అని, వీ బోత్ సపోర్టెడ్ ఈచ్ అదర్. అతను నేను సపోర్ట్ చేసాను, అతను నాకు సపోర్ట్ చేశాడు. సో అందుకనే ప్రొడ్యూసర్గా మేజర్ రోల్ అతనికి ఇవ్వాలి. నేను ప్రొడ్యూసర్ పేరు వేసుకున్నాను ఎందుకంటే యాక్టివిటీస్ ఇండియాలో నేను ఉంటాను, అతను యూఎస్లో ఉంటాడు. సో నేను డైరెక్టర్, హీరో మాత్రమే. దానికి నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. ప్లీజ్. సపోజ్ మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, చేస్తుంటారు కదా. చేస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి, గూగుల్ మ్యాప్ పెట్టుకుంటారు, మీరు ఫోన్లో మాట్లాడతారు ఎక్కువ. నేను స్పీకర్లో వేసి పెట్టి మాట్లాడతాను, లేదా దానికి కనెక్షన్ ఉంటుంది, కారు దానికి కనెక్టివిటీ ఉంటుంది, అందులో మాట్లాడుతున్నారు. సో మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, గూగుల్ మ్యాప్ చూస్తున్నారు. మళ్ళీ ప్రొఫెషనల్ డ్రైవరా? కాదు. అయినా కూడా యూస్ టు అయిపోయింది, చాలా అయిపోయింది. దిస్ ద వరల్డ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్. అవును. సో వెన్ యూ ఆర్ ఏబుల్ టు డూ 3 times అంటే ఒక టాస్క్ చేయగలిగితే కనుక అది మనకి జీర్ణించిపోతుంది అనమాట. అవును, అది మా ఆడవాళ్ళకి బాగా అలవాటు అండి. ఇంకా అలవాటు. మీరు ఏమనుకోవద్దు, మీకు చేతకంది మాకు చేతనైంది చెప్పను నేను. అదే టైంలో పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారని కనుక్కుంటాం, అదే టైంలో హస్బెండ్ ఆఫీస్లో ఏం చేస్తున్నారని కనుక్కుంటాం, అదే టైంలో ఆఫీస్లో రే బాబు ఇది టెలికాస్ట్ అయిందా లేదా, దీన్ని స్పాన్సర్షిప్ వేసారా, నెంబర్లు వేసారా అని కనుక్కుంటాం. ఇన్ని ఉండి మా గురించి కేర్ మాత్రం మేము మర్చిపోతుంటాం. అందుకనే మీరు అంటే రిలాక్స్ అవుతారని నేను సినిమా తీసాను. ఇప్పుడు మీ గురించి తీసాను. సో మనలాంటి వాళ్ళ కోసం మల్టీ టాస్కర్స్ కోసం నేను మల్టీ టాస్కింగ్ చేసి ఈ సినిమా తీసాను. మీరు చూడండి, ఈజీగా మల్టీ టాస్కింగ్ చేయొచ్చా అని కూడా మీకు లేదు. ఈ మధ్య కాలంలో ప్రొడ్యూసర్ బయట ఎవరు దొరకలేదన్న దాన్ని నెగిటివ్గా చూడడానికి లేదు. ఎందుకంటే మనకి తెలుసున్న వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన సన్నిహితులు, మన మంచి కోరేవాళ్ళు, మన టాలెంట్ తెలుసున్న వాళ్ళు, మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు వచ్చారు. మీకు తెలియంది కాదు. వి షుడ్ నాట్ టేక్ నేమ్స్ కాబట్టి జస్ట్ నేను అలా మాట్లాడుతున్నాను అంతే. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ నెగిటివ్ థింకింగ్. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నేను వస్తానంటారు. రైట్ థింగ్స్ ఎట్ రైట్ టైం. ఎస్, అబ్సల్యూట్లీ. కానీ మీ ఫస్ట్ మూవీ యూ అండి. కానీ మీరు ఆశించినంత వచ్చిందండి దానికి ఏమన్నా? అంటే అప్పట్లో ఆ సినారియోస్లో, అంటే అప్పుడు ఇది కరోనాకి ముందండి. అప్పుడు ఇంకా అమెజాన్ ప్రైమ్, ఓటీటీస్ బై చేయటం కానీ, షేరింగ్లో పెట్టడం కానీ అనే సినారియో లేదు. సో వాట్ ఐ మిస్డ్ అవుట్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఈస్ ద ఓటీటీ సేల్ మేబీ. కానీ నేను ఓటీటీలో పెట్టాను, అమెజాన్ ప్రైమ్లో ఉంది. హిందీ రేట్స్ చాలా మంచి రేట్గా అమ్మాను. మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ఇచ్చాను. ఆ సినిమా బడ్జెట్కి దానికి చేసి న్యాయం చేశాను. ఏదైతే ప్రాఫిట్ రావాలో, లేకపోతే ఏదైతే కొంచెం ఎక్స్ట్రా కొంచెం అయితే లాస్ అయ్యానో, బికాస్ ఆఫ్ ఆ ఓటీటీ సేల్ అనే ఆప్షన్ మాకు లేదు అప్పుడు. అమెజాన్ ప్రైమ్ కరోనా తర్వాత విజృంభించింది. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో దట్ వాస్ సంథింగ్ ఐ మిస్డ్. బట్ ఇట్ వాస్ రిలీజ్డ్ ఇన్ 100 థియేటర్స్ అలాంగ్ విత్ కేజీఎఫ్ ఇలాంటి సినిమాల మధ్యలో అది వచ్చింది. సో దానికి ఉండాల్సిన దాని కష్టాలు అన్నీ ఉన్నాయి. చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్లో కూడా అరౌండ్ 3 million పీపుల్ చూసారు తెలుగులో. హిందీలో అయితే 19 lakhs మంది చూసారు. అండ్ దెర్ ఇస్ ఎవ్రీవన్ ఇస్ అప్రిషియేటింగ్ ద ఫిలిం. దట్స్ వాట్ ఏ డైరెక్టర్ నీడ్. అంతకు మించి కావాల్సిన ఏం లేదండి. ఇప్పుడు రావడమే ఒక పెద్ద బాహుబలి లాంటి సినిమాలు తీసేయాలని ఎవరూ అనుకోరు కదా. సో ఈవెన్ రాజమౌళి గారు కూడా స్టార్టింగ్ సీరియల్స్ ఈటీవీలో వర్క్ చేసిన వ్యక్తే. ఎప్పుడు ఒక అడుగుతూనే మొదలవ్వాలి కదా, ఎంత పెద్ద జర్నీ అయినా. సో అల్టిమేట్లీ దాన్ని మనం ఏది తక్కువ అనుకోవడానికి లేదు అల్టిమేట్లీ. సో ఈ స్టోరీ ఎలా పుట్టింది యాక్చువల్లీ అంటే ఏం చెప్తారు? ఎంత డిఫరెంట్గా నేమ్ పెట్టారు కాబట్టి అడుగుతున్నాను. ఇది ఎలా పుట్టిందంటే ఒక సిచ్యువేషన్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్, నేనేమనుకున్నానంటే యూ సినిమా తర్వాత యూలో నేను ఏం చేశానంటే ఒక అండర్ వరల్డ్ డాన్, ఒక కమర్షియల్ కథని తక్కువ బడ్జెట్లో తీయాలనే ప్రయత్నం చేశాను. అది ప్రాపర్ కమర్షియల్, ఒక ఎక్కువ బడ్జెట్ పెట్టి తీయాల్సిన సినిమా. తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే అసలు బడ్జెట్ పెట్టాల్సిందే కథ ఎందుకు రాస్తున్నాం ఫస్ట్. సో చిన్న ఐడియా, క్యాటరింగ్ ఎవ్రీ వన్, అంటే అటు రిచ్కి పూర్కి మధ్యలో
వాళ్ళందరికీ క్యాటరింగ్ అయ్యే ఒక ఐడియా కావాలి. సో ఈ సినిమాలో హీరోస్ డెలివరీ బాయ్ అండ్ హీ విల్ డేట్ ఏ రిచ్ గర్ల్, ఓహో, హీ విల్ మ్యారీ ఏ సాఫ్ట్వేర్ గర్ల్. అసలు ఇలాంటి సినిమాలు చూస్తేనేమో ఇప్పుడు బయట ఇన్ని స్టోరీలు గడుస్తున్నాయని అంటారు ఇప్పుడు జనాలు. లేదు అలాంటి చూసి మేము సినిమాలు సినిమాలు తీస్తున్నారా? మీరు రివర్స్ చెప్పారు, ఫస్ట్ అదే జరుగుతుంది. మరి ఆడియన్స్ నుంచి మాట్లాడాలి కదా, మీ వైపు నుంచి మీరు మాట్లాడుతున్నప్పుడు. బయటికి ఎన్నో లోపల రా చెప్తాలు చూసి లోపల రా చెప్తే తీశాను. కానీ అంటే దీనికి హీరో మీరే అని ఎందుకు అనుకున్నారు అంటే ఏం చెప్తారు? ఇది చెప్పాలంటే అసలు దీంట్లో హీరో అనే కాన్సెప్ట్ లేదు, నలుగురు మెయిన్ క్యారెక్టర్స్ మధ్యలో ఈ సినిమా జరుగుతుంది. నేను, సుస్మిత అని ఒక హీరోయిన్, ఒక అమ్మాయి, మనీషా అండ్ కార్తీక్. సో ఈ నలుగురి మధ్యలో జరిగే ఒక టెన్షన్, అలా అట్రాక్టివ్గా సాంచి అనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. బట్ షీఈ్ లైక్ ద గ్లామ్ డాల్ ఆఫ్ ద ఫిలిం. మేజర్గా వీళ్ళ 5గురి మధ్యలో జరిగే కథ తప్ప నేను సింపుల్ డెలివరీ బాయ్ లాగా చిన్న స్కూటీస్ తిరుగుతుంటాను అన్నమాట. అంటే హీరో అదేం ఉండదు, ఇంకా ఫెరోషియస్గా అతనే ఉంటాడు ఆ సినిమాలో. సో మెయిన్ 4 మెయిన్ క్యారెక్టర్స్ మధ్య జరిగే ఒక సందర్భం, సిచ్యువేషన్. సో దానిలో నేను నా ఇంతకాలం నేర్చుకున్న స్క్రీన్ ప్లేలో నేర్చుకున్న ప్రతి నాలెడ్జ్ని దాంట్లో వాడాను అనమాట. ఈ సినిమాలో మీరు ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లేని యూ కెన్ ఎక్స్పెక్ట్. సో ఒక చిన్న లైన్లో ఎంత ఎంగేజింగ్గా సినిమాని తీయచ్చా అనేది ద మేజర్ హార్డ్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్.